హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎల్ఐసి నుంచి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. డిగ్రీ అర్హతతోటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్ ద్వారా మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఇచ్చేయడం లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది కనుక లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేవి షేర్ చేస్తుంటాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇది మనకు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. అంటే హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే వీటి శాలరీ వచ్చేసి పర్ మంత్ 20,000 రూపీస్ అయితే ఉంటుంది. మీకు 3 years వరకు దీనికి సంబంధించిన అపాయింట్మెంట్ అయితే ఇస్తారు. అయితే దీనికి సంబంధించి మీకు ఎటువంటి రాత పరీక్ష అయితే కండక్ట్ చేయరు. జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ 20,000తో పాటు ఇవి మనకు మార్కెటింగ్ జాబ్స్ కనుక సో వీరు ఇచ్చినటువంటి టార్గెట్ కనుక మీరు ఫినిష్ చేసినట్లయితే వీటితో పాటుగా మీకు ఇన్సెంటివ్స్ కూడా వస్తాయని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు ఎటువంటి ఫీజు లేకుండా మీ మొబైల్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇది ఎల్ఐసి యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసినట్లయితే సబ్మిట్ రెజ్యూమే అని చెప్పేసి ఉంది. సో మీరు ఏమేమి సబ్మిట్ చేయాలనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూడవచ్చు. పర్సనల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్, అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్. సో మొదటగా మీరు ఇక్కడ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ అయితే ఏపీ అండ్ తెలంగాణ అయితే తెలంగాణ. సో తెలంగాణ సెలెక్ట్ చేయడం జరిగింది. సో మనకు తెలంగాణ సెలెక్ట్ చేసినట్టయితే తెలంగాణలో ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక చూసుకుంటే మనకు ఓన్లీ హైదరాబాద్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ వేకెన్సీస్ ఉన్నట్టు వివరాలు అయితే ఇవ్వలేదు. సో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం అయితే ఉంటుంది కనుక వాళ్ళకు అవసరం ఉన్నటువంటి వేకెన్సీ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ తర్వాత ఫస్ట్ నేమ్ అనేది మీ నేమ్ అండ్ తర్వాత లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్, ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్స్ కనుక అప్లై చేసినట్టయితే మీ హస్బెండ్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వండి. ఒకవేళ మీకు కనుక మ్యారేజ్ అయితే మ్యారీడ్ అని పెట్టండి, లేకుంటే సింగిల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వండి. అండ్ మీకు ఏ లాంగ్వేజ్ తెలుసు అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ లాంగ్వేజ్ సంబంధించి రీడ్, రైట్, స్పీక్ అని చెప్పేసి ఇక్కడ చెక్ బాక్సెస్ ఉన్నాయి. వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా మీరు ఉంటున్నటువంటి కరెంట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత దానికి సంబంధించినటువంటి పిన్ కోడ్ అండ్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆ ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీ గ్యాలరీకి అయితే డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది. సో మీరు అప్లోడ్ చేసేటువంటి మీ యొక్క ఫోటో అనేది జేపీజే ఫార్మాట్లో ఉండాలి. అది 500 KB కంటే ఎక్కువ ఉండదని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీని తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ నెక్స్ట్ అని కనుక ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్కి వెళ్తుంది. సో ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి మీకు కనుక ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. సో నో అని పెడితే మనకి ఇక్కడ ఏ బాక్స్ అయితే ఓపెన్ కావు. సో మాక్సిమం ఎవరికి ఉండదు కనుక ఇక్కడ నో అని పెట్టేసి సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి అయితే వెళ్ళండి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విభాగం కనుక చూసుకుంటే ఇది మనకు డిగ్రీ అర్హతతోడైతే ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా మనకు స్టార్టింగ్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి స్ట్రీమ్ అయితే మీరు ఇక్కడ ఎంచుకోండి. మీరు డిగ్రీ ఏ స్ట్రీమ్లో చేశారు, సో బీఎస్సీయా లేకుంటే బీకామా, సో ఇది మీరు ఇక్కడ ఎంచుకోండి. బీఎస్సీ అయితే బీఎస్సీ అని చెప్పేసి ఇవ్వండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి బీఎస్సీ మీరు ఫుల్ టైం చేశారా, పార్ట్ టైంలో చేశారా అనేటువంటి అటువంటి అయితే అడుగుతున్నాడు. సో దానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్, అదేవిధంగా యూనివర్సిటీ అండ్ మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ అండ్ అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేటువంటి మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ స్పెషలైజేషన్ కూడా ఇవ్వండి, మీరు ఏ స్పెషలైజేషన్లో డిగ్రీ చేశారనేటువంటిది. అండ్ తర్వాత ఇక్కడ క్లిక్ యాడ్ మోర్ అని చెప్పేసి ఇక్కడ గ్రాడ్యుయేటివ్ డీటెయిల్స్ అడిగాడు. సో దానికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ డీటెయిల్స్ ఇచ్చాను. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్కి అయితే వెళ్తుంది. సో ఇక్కడ అదర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎల్ఐసిలో వర్క్ చేశారా లేదని చెప్పేసి ఫస్ట్ అయితే అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, లేకుంటే నో అని ఇవ్వండి. సో ఎస్ అని కనుక ఇచ్చినట్టయితే వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎల్ఐసికి సంబంధించి ఏదైనా ఇంటర్వ్యూకి అటెంప్ట్ అయ్యారు అనే విషయాలు అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి కూడా మీరు ఎస్ఆర్ అని ఇచ్చేసి దానికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క ప్లేస్, దానికి సంబంధించినటువంటి డేట్, తర్వాత సబ్మిట్ చేసినట్టయితే మీ మొబైల్ ద్వారా మీరు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి, ఎటువంటి ఫీజు లేదు కనుక. సో ఒకసారి అయితే అప్లై చేస్తుంటే 20,000 రూపీస్ శాలరీ ఉంటుంది. దాంతోపాటుగా మీకు టార్గెట్ రీచ్ అయితే ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ PDF అండ్ అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.